రైతు సోదరులారా, మీకు తెలుసా ఎందుకని మిర్చి సాగు చేసే రైతు వైరస్ చేతిలో ఓడిపోతున్నాడు? మొదటిది, మొక్కలకు సరైన వేరు వ్యవస్థ లేకపోవడం. దీనికి కారణం మనం కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడకం వలన నేలలో సేంద్రియ కర్బనం లేకపోవడం. దీనికి సరైన పరిష్కారం మనం తగినంత సేంద్రియ ఎరువులు లేదా కంపోస్ట్ ఎరువులు నేలలో వేయాలి. రెండవది, మొక్కలు అననుకూల వాతావరణ పరిస్థితులలో సరైన రోగ నిరోధక శక్తిని చూపించలేకపోవడం. దీనికి కారణం మొక్కలు తనంతట తానుగా స్వయంగా తయారు చేసుకునే కొన్ని రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను తయారు చేసుకోలేకపోవడం. దీనికి పరిష్కారం ప్రస్తుతం మొక్కల ఇమ్యూనిటీకి సరైన సూచించబడిన మందులు లేవు, కానీ సమయానికి సరైన ఎరువులు, సూక్ష్మ పోషకాలు వాడడం, ఒత్తిడిని నివారించే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు అమైనో ఆమ్లాలను వాడకం వలన కొద్దిగా ప్రయోజనం ఉంటుంది. మూడవది, మీరు వైరస్ ని నివారించడానికి కేవలం పురుగు మందులనే వాడుతున్నారు. పురుగు మందులు కేవలం పురుగునే చంపుతాయి, వైరస్ ని కాదు. పురుగు మందులు కీటకాలను చంపడం ద్వారా వ్యాప్తి రేటును తగ్గిస్తాయి, కానీ పూర్తిగా వ్యాప్తిని ఆపలేవు. వైరస్ గురించి మరింత సమాచారం కోసం మా తర్వాత వీడియోని చూడండి. దానికోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన